Hi everyone, I hope that you are all doing well. మనం ఇవాళ తెలంగాణ ఎకనామిక్ సర్వే నుంచి వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు ఓకే ఎంప్లాయ్మెంట్ డేటా గురించి చూసుకుందాం. ఓకే, నేను ఎలాగైనా మీకు ప్రామిస్ చేసిన తెలంగాణ ఎకనామిక్ సర్వే కంప్లీట్ చేస్తా అని నేను చేస్తాను, టెన్షన్ పడకండి. మీరు చదువుకుంటే చాలా టైం పడుతుంది, అందుకే చదవకండి, నేను మెల్లమెల్ల చేసుకుంటూ ఉంటా. ఓకే రైట్. So if you want to be a part of any of my courses, okay, for Telangana people, for AP people, so you can call to me this number. I will be happy to help you out. So my dear students, మనం ఇవన్నీ నేర్చుకున్నామండి ఆల్రెడీ. Those who are watching me for the very first time, వాళ్ళు ఏం చేయాలంటే నాది పాత తెలంగాణ ఎకనామిక్ సర్వే మొత్తం చూసుకోవాలి అంటే మీకు ఇవన్నీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ గా మీకు దొరికిపోతుంది. ఓకే, చలో ఇక్కడ నుంచి కొంచెం చూసుకుందాం. తెలంగాణ జిఎస్డిపి షేర్ ఆఫ్ నేషనల్ జీడిపి అంటే ఇండియాది జీడిపి ఉంటుంది కదా, మళ్ళీ ఎవ్రీ స్టేట్ ఆ జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుంది 100% లో ఏదో ఒకటి. మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం? ఇండియాస్ జీడిపి 100% ఉంటే మన పర్సంటేజ్ ఈ 100 లో ఎంత? 2014 లో 4.1, 2017 లో 4.4%, 2020 లో 5%. అంటే స్టేట్ వచ్చినప్పటి నుంచి మనం మంచిగా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటున్నాం. అంటే మన సర్కార్ మంచిగా చేస్తుందన్నమాట. మన టిఆర్ఎస్ కేసీఆర్ గారు ఏదో ఒకటి చేస్తున్నారు కానీ మంచిగా చేస్తున్నారండి. అందుకే ఇది మర్చిపోయినా నేను, మీకు గుర్తు రాదు అండి. ఓకే, మళ్ళీ చెప్పేస్తా. తెలంగాణ జిఎస్డిపి షేర్ ఇన్ నేషనల్ జీడిపి. మొత్తం ఇండియా ఉంది కదా, ఇండియాకి ఒక జీడిపి ఉందా లేదా? ఎస్ సార్ ఉంది. ఈ జీడిపి 100% ఉంటుంది ఎలాగైనా, ఆబ్వియస్లీ సార్. సో ఒక్కొక్క స్టేట్ ఈ జీడిపిలో ఏదో ఒకటి పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. ఎస్ సార్ చేస్తుంది. ఓకే, సో మనం ఎంత చేస్తున్నాం సార్? అరే మనం చేస్తున్నామండి, మంచిగా చేస్తున్నాం. 4.1% చేసినాం 2014 లో, 4.4% చేసినాం 2017 లో, 2020 లో 5% చేసినాం. చూడండి, స్టేట్ ఫార్మేషన్ నుంచి మంచిగా మనం ఎక్కువనే కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మన సర్కార్ మంచిగా చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది మీరు క్రిటిసైజ్ చేసుకోండి, ఏదో ఒకటి చెప్పుకోండి, ఫ్యాక్ట్స్ మాత్రం చెప్తున్నాయి, మనం మంచిగానే చేస్తున్నాం, అంతే చాలు. ఓకే, ఇది కూడా మన స్టేట్ సర్వే కాదు, అది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ మాస్పీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డేటా అండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఇచ్చిన తర్వాత ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ బిలీవ్ చేసుకుంటాడు, నమ్ముతాడు. మరి డేటా ఇచ్చిన తర్వాత కూడా ఇది ఎట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పొద్దు. దట్ ఈస్ అన్ఎడ్యుకేటెడ్ ఇన్ అన్ఇంటెలెక్చువల్ డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. డేటా వచ్చింది కదా మూసుకోవాలి అంతే. ఓకే, వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ అనదర్ మ్యాటర్. డేటా స్పీక్స్ దట్ వీఆర్ గ్రోయింగ్, కొంచెం గ్రో అయింది. వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ తెలంగాణ జీడిపి ఇన్ ఓవరాల్ ఇండియాస్ జీడిపి? నువ్వు నేర్చుకున్నాం కదా 2020లో, 2021లో 5%. వెరీ గుడ్ సార్, ఇట్స్ ఆల్ నేర్చుకున్నాం సార్. మంత్లీ ట్రాన్సిట్ మొబిలిటీ అంటే నథింగ్ బట్ ఎవ్రీ మంత్ మన ప్రీ పాండమిక్ లెవెల్, అంటే పాండమిక్ రాకముందు మనం ఇక్కడ ఉన్నామండి. మన స్టేట్ ఎకనామీ 3% దగ్గర ఉంది. ఓకే, 3% దగ్గర ఉంది. సో మంచిగా మళ్ళీ ఏప్రిల్లో లాక్డౌన్ అయింది కదా, మార్చ్ 22లో మన మోదీ సర్కార్ ఏం చేసిందంటే లాక్డౌన్ చెప్పింది. సో కిందికి పడిపోయినాయి టక్ 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 టక్. ఓకే, అంటే ఎంత పడిపోయినాయి? ఏప్రిల్ వచ్చే వరకు 6% పడిపోయింది. మళ్ళీ మెల్లమెల్లగా లాక్డౌన్ స్టార్ట్ అయింది, అన్లాక్ స్టార్ట్ అయింది, మనం మంచిగా రికవర్ అయినా -4.6. అంటే ఇంకా ఇప్పుడు మాత్రం పాజిటివ్ వచ్చేసినాం. నేను సర్వే కదా లాస్ట్ ఇయర్ గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, -4.6. అదే ఇండియాని చూసుకోండి, కిందది ఇండియా చూసుకుని ఇండియాస్ యావరేజ్ మనకంటే చాలా పడిపోయింది 7% లో. ఇంకా ఇండియాది మొత్తం యావరేజ్ రికవరీ కూడా మనకంటే మంచిగా ఏం లేదు. అంటే మనం మంచిగా మూవ్ అవుతున్నాం, మూవ్మెంట్ మంచిగా ఉంది మనది. ఓకే, సో వీఆర్ డూయింగ్ గుడ్. ఇది ఏమంటారు? వి షేప్డ్ రికవరీ అంటారు. ఏమంటారు? వి షేప్డ్ రికవరీ అంటే అందరికంటే మంచిది. ఓకే, అది యూపీ బీహార్ది ఇట్లా ఉంటది చాలా. వాళ్ళు ఇక్కడే రావడానికి, అంటే పాత ఉన్న సిచ్యువేషన్ దగ్గర రావడానికి వాళ్ళకు 2 years పడిపోతుంది. మనకి మహారాష్ట్రకి, తమిళనాడుకి, ఇలా మంచి స్టేట్స్ కి తొందరగా ఉంటది. వి ఇది ఎల్ షేప్ అంటారండి, మెల్లగా వస్తుంది ఇల్లది. ఎల్ షేప్, థింకింగ్ ఎల్ షేప్. యూ షేప్ అంటే సరే ఇంకా కొంచెమైనా మంచిది అనమాట. ఓకే, ఏదో ఒకటి రోజు కామన్ అంటే
ముందు ఎట్లా ఉంది ఎకనామీ అట్లా వచ్చేస్తుంది, ఏదో ఒక రోజు తొందరగా వచ్చేస్తుంది. వి షేప్ ఉంటే ఇంకా మంచిది, ఇట్లా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో తెలంగాణ వాజ్ ఆన్ యావరేజ్ 4.6 లోవర్ దాన్ ది ప్రీ పాండమిక్ లెవెల్. అంటే ప్రీ పాండమిక్ రాకముందు మన సిచ్యువేషన్ కంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఓకే నవంబర్ 2020 వరకు మనది 4.6 లోవర్ ఉందన్నమాట. అంత ఏం డిఫరెన్స్ ఏం లేదు, అంత ఏం ఖరాబ్ లేదు. మనకంటే ఇండియా ఇంకా దారుణంగా చేసిందని సర్వే చెప్తుంది. ఇండియా అంటే ఇండియా అనుకోదు, ఇండియన్ స్టేట్స్ అనమాట యావరేజ్ గా. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా అండి. అరే ఇది కూడా అయిపోయింది అనుకుంటా, నేను ఏదో ఒక రోజు చేసినమేమో. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ వీళ్ళు ఇచ్చిన డేటా ఇది. మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పవర్టీ డేటాస్ ఇవన్నీ సర్వే చేయరు, మన వాళ్ళు ఏం సర్వే చేయరు, స్టేట్ గవర్నమెంట్ సర్వే చేయరు ఇవన్నీ. ఓకే, సో ఈ డేటా ఈ సెంటర్ ఏం చెప్తుందంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఇంక్రీజ్డ్. అంటే ఎలాగైనా పాండమిక్ ఉంది, మొత్తం లాక్డౌన్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది, ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అవును ఇంక్రీజ్ అయింది. ఏప్రిల్లో 23.5, మేలో కొంచెం తగ్గింది. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందంట. ఓకే, ఏమైంది మన ఇంట్రెస్టింగ్ లో? ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇండియాది ఎట్లా ఉంది. ఇండియా మార్చ్ లో లాక్డౌన్ అయింది, అన్ఎంప్లాయ్మెంట్ ఒక పీక్ లో వెళ్ళిపోయింది 23.5, మళ్ళీ మెల్లగా తగ్గింది 21.7, మళ్ళీ ఇలా నవంబర్ వచ్చే వరకు 9% దగ్గర ఆగింది. మనది చూద్దాం, యంగ్ స్టేట్, మనం 4 years 5 years ఓల్డ్ స్టేట్, మనం గ్రీన్ కలర్. ఓకే, మనది అసలు అంటే మొత్తం ఇండియాది చూసుకుంటే మనం ఆ పీక్ దగ్గరే వెళ్ళలేదు, చాలా డిస్టెన్స్ ఉంది. అంటే మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ అంతా ఇంకా మీకు తెలుసు కదా, నార్త్ ఇండియాలో స్టార్ట్ అయినది పాండమిక్, మన దగ్గర వచ్చే వరకు చాలా టైం అయిపోయింది. సో మన దగ్గర లాక్డౌన్ లేదు, మొత్తం స్టేట్స్ లాక్డౌన్ చేసుకున్న తర్వాత మనం చేసినాం. ఈ సెకండ్ వేవ్ లో కూడా అదే చేసినాం కదా, అందరూ చేసిన తర్వాత చేసినాం. సో మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ అంత పీకే వెళ్ళలేదు, ఇంకా రికవరీ కూడా మనం కొంచెం ఫాస్ట్ గానే చేసేసినాం. అంటే ఇండియా కంటే తక్కువనే, ఇండియాస్ యావరేజ్ కంటే తక్కువనే ఉంది మనది అన్ఎంప్లాయ్మెంట్. ఇది మాత్రం ఈ డేటా మొత్తం ఇదే చెప్తుంది. నేను వాటెవర్ నేను ఇప్పుడు ఏం చెప్పినా అదే. రియల్ సెక్టార్ గ్రోత్ రేట్, సెక్టోరల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా అగ్రికల్చర్ అండ్ రియల్ సెక్టార్ అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ లో ఇండియాది చూసుకుంటున్నాం, తెలంగాణది చూసుకుంటాం, తెలంగాణది ఇండియాది. కాన్స్టెంట్ ప్రైసెస్, బేస్ ఇయర్ ప్రైసెస్. అగ్రికల్చర్ ఎలైట్ సెక్టార్ చూడండి, 2014 లో మనది నెగటివ్ లో ఉన్నింది, తెలంగాణది చూసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ కేసీఆర్ సాబ్ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ అన్ని చేసి ఎంతవరకు తీసుకొచ్చిండు, 20.9% గ్రో అయింది మనది. అది ఆల్రెడీ డేటా నేను చెప్పేసిన ముందే, మీకు చూసుకోండి. తర్వాత ఇండస్ట్రీ చూద్దాం, ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. ఓకే, 2020 వచ్చే వరకు మీకు తెలుసు కదా పాండమిక్ అయింది, ఈ ఇయర్స్ వదిలేయండి. సో ఇది కొంచెం ఇక్కడ వరకు చూసుకోవచ్చు. ఓకే, సో అల్టిమేట్లీ అగ్రికల్చర్ 20.9% మనది 2014 నుంచి ఇప్పటి వరకు మనం మంచిగానే గ్రో చేసినాం. కానీ ఇండియాస్ యావరేజ్ ఎంత ఉంది, చాలా మంచి లేదు, 3%. అదే ఇండస్ట్రీలో మనది 5.6% తక్కువ అయింది. అదే ఇండస్ట్రీలో వీళ్ళు ఆల్ ఇండియా యావరేజ్ 8.2. మళ్ళీ సర్వీస్ ఈ కలర్ ఉందండి, గ్రే కలర్ కి పట్టుకోవాలి. సర్వీస్ సెక్టార్ కూడా పాండమిక్ వచ్చే వరకు మొత్తం తగ్గింది, ఇది కూడా వాళ్ళు కూడా తగ్గిండ్రు. సో యూ కెన్ సీ నౌ, ఇక్కడ మనం చూసుకోవచ్చు, వాట్ యూ కెన్ సీ ఇస్ ఇన్ 2020 to 21 వెదర్ ఇట్ ఇస్ తెలంగాణ, వెదర్ ఇట్ ఇస్ ఇండియా. సో ది ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ ఆర్ నెగటివ్లీ గ్రోత్ రేట్ అయింది, వెరాజ్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ ఇండియాలో కూడా నెగటివ్ గ్రోత్ రేట్. సో ఇక్కడ 3% అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ అయింది ఇండియాది మొత్తం కలిపితే, మరి 20.9%. సో వీ డిడ్ వెల్ అనమాట. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. 1 second అండి. Once again,
ఫైన్, సారీ ఫర్ దాట్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ లో ప్రొడక్షన్ ఎంత అయింది ఇది మనం చూసుకుంటున్నాం. ఇండస్ట్రీస్ చూడండి, సిమెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే దానికి అర్థమైంది ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఎక్కువ కన్స్ట్రక్షన్ జరిగితే ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి, ఎక్కువ కాంప్లెక్సెస్ కడతారు, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, పావర్టీ తక్కువ అవుతుంది. ఎక్కువ శాండ్ మనం శాండ్ డిమాండ్ ఉంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట, ఎక్కువ బిల్డింగ్, ఎక్కువ కాంప్లెక్సెస్. ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అవుతున్నాయి అంటే, ఎలక్ట్రిసిటీ చాలా కన్సంప్షన్ అవుతున్నాయి అంటే అందరూ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు, కొత్త కొత్త మషీన్స్, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఎక్కువ స్టీల్ ప్రొడక్షన్ అయితే ఏంటి, ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా మంది కార్లు, బైక్లు అవన్నీ కొంటున్నారు అనమాట. సో మీకు ఇక్కడ ఏం అర్థమైంది అంటే కొన్ని సెక్టార్స్ ఉన్నాయి, చాలా కోర్ ఉన్నాయి. కోర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ సెక్టార్ లో గ్రోత్ ఉంటే మొత్తం ఎకనామీలో కూడా మంచిగా గ్రోత్ అవుతుంది అని ఒక అజంప్షన్స్. అంటే అజంప్షన్ అని కాదు, ఇది ఇలాగైనా కనిపిస్తుంది అనమాట. సో కోర్ ఇండస్ట్రీస్ అంటాం. ఏమంటాం? కోర్ ఇండస్ట్రీస్. ఓకే, అంటే ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. ఓకే, 50-60 ఇండస్ట్రీస్ ఉంటాయి, కానీ మనం కోర్ ఇండస్ట్రీస్ కి మనం ఎట్లా కనుక్కోవాలి అంటే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సిసిడి ఫ్రెండ్స్, FRIENDS. సరేనా, అందరు కలిసి కాఫీ డేలో కూర్చుంటాం. సి అంటే ఏంటి? సిమెంట్. ఇంకొక సి అంటే కోల్. డి అంటే క్రూడ్ ఆయిల్. ఎఫ్ అంటే ఫర్టిలైజర్. అగ్రికల్చర్ లో ఫర్టిలైజర్స్ ఎక్కువ కన్సంప్షన్ చేస్తున్నాం అంటే ఏంటి? ఎక్కువ ప్యాడీ ఎలాగైనా ప్రొడ్యూస్ అవుతుంది, అందుకే అట్లా. ఆర్ అంటే ఆయిల్ రిఫైనరీ, ఆర్ మీన్స్ రిఫైనరీ. ఈ అంటే ఎలక్ట్రిసిటీ. ఎస్ అంటే స్టీల్. ఎన్ అంటే నేచురల్ గ్యాస్. సో ఈ సెక్టార్స్ ఎలా ఉన్నాయంటే, ఈ సెక్టార్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కూడా అంటారు, కీ ఇండస్ట్రీస్ కూడా అంటారు. అంటే ఈ సెక్టార్స్ పర్ఫార్మెన్స్ చేస్తే, వీళ్ళలో గ్రో అయితే ఎలాగైనా అన్ని ఇండస్ట్రీస్ గ్రో అవుతాయి. అంటే స్టీల్ ఎక్కువ డిమాండ్ అవుతున్నాయంటే ఎక్కువ కార్ కోసమే కదా, ఎక్కువ ట్రాక్టర్ కోసమే కదా, ఎక్కువ బైక్స్ కోసమే కదా, రైట్? ఎక్కువ యుటెన్సిల్స్ కోసమే కదా. సో ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువ మనం కన్స్యూమ్ చేస్తున్నాం, ఎక్కువ కన్స్యూమ్ చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, ఎక్కువ ప్రొడక్షన్ జీడిపి ఎక్కువ అవుతుంది, ఎకనామీ ఇంకా పాజిటివ్ గా కనిపిస్తుంది మనకు. ఓకే, అట్లా కోర్ ఇండస్ట్రీస్. సో వీళ్ళది పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? సో మన ఇండియా గ్రీన్ కలర్, తెలంగాణ గ్రీన్ కలర్. మనం పాండమిక్ ఉన్నప్పుడు వీళ్ళు 0.5% గ్రోత్ రేట్ లో ఉన్నారు. అంటే పాండమిక్ లాక్డౌన్ డిక్లేర్ చేయక ముందే 0.5% లో ఉన్నాం మనం. లాక్డౌన్ డిక్లేర్ చేసిన తర్వాత కిందికి -48 అంటే 100 kg ఆఫ్ స్టీల్ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తే ఎంత తగ్గింది? 50 kg వరకు వచ్చేసింది, అంత తగ్గిందనమాట. అదే ఇండియాది యావరేజ్ చూసుకుంటే వీళ్ళు ఇంకా 57.3 దగ్గర ఉన్నారు. మనది రికవరీ ఇంకా వీళ్ళది చూడండి, ఇండియా యావరేజ్ కొంచెం ఇట్లా ఉంది, మనది ఫాస్ట్ ఇట్లా. ఓకే, సో మొత్తం చూసుకుంటే మనమే మంచిగా పర్ఫామ్ చేసుకున్నాం ఇండియాస్ యావరేజ్ లో. మనది నెగిటివ్ నుంచి పాజిటివ్ లో వచ్చేసింది, ఇంకా ముందు ఉన్న లెవెల్ నుంచి కూడా ఎక్కువ వచ్చేసింది. ఓకే, ఇంకా ఇండియాస్ యావరేజ్ ఇంకా రాలేదు. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత గ్రో అయింది అని క్వశ్చన్ అడుగుతాడండి, అందుకే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఓకే, 4%. గ్రోత్ ఇన్ జిఎస్విఏ, గ్రోత్ ఇన్ జిఎస్డిపి వేరు, జిఎస్విఏ వేరు. మంచిగా నేర్చుకోండి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను అది కూడా చెప్పేస్తాను. ఎలాగైనా పాత వీడియోస్ లో ఉన్నాయి, మళ్ళీ ఇంకో కావాలంటే చెప్పేస్తాను. జిఎస్విఏ అంటే అనదర్ మెథడ్. మన ఎకనామిక్ సర్వేలో జీడిపి, ఓవరాల్ జీడిపి ఇస్తాడు, ఓవరాల్ జిఎస్విఏ కూడా ఇస్తాడు, రెండు వాల్యూస్ ఇస్తాడు. ఇది వేరే ఒక క్యాల్కులేషన్ మెథడ్, ఇది ఒక క్యాల్కులేషన్ మెథడ్. రెండు మెథడ్ స్టాండర్డ్స్ అనుకొని మనం నడిపించుకుంటాం మన బండి. తెలంగాణలో 2019 లో జిఎస్విఏ అంటే టోటల్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎంత? 8.4%. అంటే 2018 నుంచి 2019 చూసుకుంటే 8.4%. అదే 19 నుంచి 20 చేసుకుంటే కోవిడ్ కదా, మైనస్ లో పడుతుంది కదా, పడింది. అదే ఇండియాది 4.1 ఉండింది 2019 లో, 2020 వచ్చేసరికి -6.5. అంటే ఇండియా అయినా సరే, తెలంగాణ అయినా సరే 2020 నుంచి 2020 వరకు వెళ్తే
జిఎస్విఏ డిక్రీజ్ అయింది, జిఎస్విఏ మాత్రం డిక్రీజ్ అయింది. ఓకే, మళ్ళీ జిఎస్విఏలో కాంట్రిబ్యూషన్ చూడండి, కాంట్రిబ్యూషన్ ఓకే 14, 15, 16, 17, 18, 19, 20 ఓకేనా. 2014 ఇది 2015, 16, 16, 17, 17, 18, 19, 20 ఓకే 14 ఓకే 15, 16, 17, 18, 19 బరాబర్. అలా చూసుకోండి, ఎందుకంటే మా ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఇట్లా చూసుకోవాలి. సో చూడండి, ఇండస్ట్రీ కొంచెం తక్కువ కలర్ షేడెడ్ గా, ఇది సర్వీస్ ఇది నెగటివ్ లో ఉందా లేదా, ఉంది. ఇండియాలో చూసుకోండి, ఇండియా ఇది కూడా నెగటివ్. అంటే జిఎస్విఏలో కూడా, జిడిపిలో కూడా ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ తెలంగాణ అయినా సరే, ఇండియా అయినా సరే నెగటివ్ గ్రోత్ రేట్. అదే మనది చూసుకుంటే 3%, అగ్రికల్చర్ 3%, ఇండియా 0.4. So we are doing better than India, okay, with regard to agriculture growth rate in GSVA. In GSVA very very important. District wise GDP GSDP చూసుకుంటే, అంటే మన తెలంగాణ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయండి, ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, గూడ్స్ అయినా సరే సర్వీస్ అని, అది కూడా చూసుకోవాలి కదా. ఎస్ చూసుకోవాలి సార్, చూసుకోవాలి. హైయెస్ట్ రంగారెడ్డి అంటే 9.78 lakh crore ఉంది కదా మన జిఎస్డిపి. ఎంత ఉంది మన జిఎస్డిపి? 9.78 lakh crore. దిస్ ఇస్ అవర్ జిఎస్డిపి. రంగారెడ్డి కాంట్రిబ్యూట్. అందరూ హైదరాబాద్ హైదరాబాద్ అనుకుంటారు, రాయకండి హైదరాబాద్, రంగారెడ్డి కొంచెం మంచిగా నేర్చుకోండి ఇవన్నీ. రంగారెడ్డి 8 ఫాలోడ్ బై హైదరాబాద్, ఫాలోడ్ బై మేడ్చల్ మల్కాజ్గిరి. ఈ రెండు వాల్యూస్ చూసుకుంటే చాలు, అందరిది వాల్యూస్ అవసరం లేదు. 33 డిస్ట్రిక్ట్ ఎవరు అడుగుతాడండి, అడగడు. టాప్ 3 బాటమ్ 3 కంటే ఏం అడగడు. ఓకే, లేకపోతే which one of the following district contribute highest and least GDP in 2020 to 2021, like that he will ask you. So he will ask you Rangareddy, Mulugu, Hyderabad, Narayanpet, Rangareddy, Narayanpet, ఇలా అడతాడు. ఓకే, ABCD. సో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ. లీస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే వీళ్ళు 60 lakhs కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ములుగు, ద న్యూ డిస్ట్రిక్ట్ ములుగు, నారాయణపేట లేట్ గా తయారైంది కదా, అందుకే. కుమరం భీం, రాజన్న సిరిసిల్ల ఎక్సెట్రా. మొత్తం స్టేట్ యావరేజ్ ఎంత ఉంది? 0.29 crore. స్టేట్ యావరేజ్ ఎంత ఉంది? 0.2. అంటే మొత్తం యావరేజ్ తీసుకుంటే మినిమం ఒక స్టేట్ ఒక 0.29 crore అంటే 29 lakhs అయినా ఇస్. అంటే యూ కెన్ అండర్స్టాండ్, మొత్తం యావరేజ్ లో కలిపితే 29 lakh crores ఉంటే ఓన్లీ 3-4 districts ఆర్ దేర్ విచ్ ఆర్ రన్నింగ్ ది ఎకనామీ. మన హైదరాబాద్, మన రంగారెడ్డి, మన మేడ్చల్ మల్కాజ్గిరి, ఇంకా చెవెల్ల కాదు, ఇది ఏముంది, ఇది మేడ్చల్ మల్కాజ్గిరి తెలుసు. ఓకే ఫైన్, మేడ్చల్ ఓకే ఫైన్, ఈ రెండు ఒకటే కదా. ఓకే, సో 3-4 districts ఉన్నాయి, దే ఆర్ ఓన్లీ రన్నింగ్ ది ఎకనామీ. సో 5 districts. The 5 districts with highest GDP are రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ, వైల్ కలెక్టివ్లీ కాంట్రిబ్యూటెడ్. అంటే ఈ 5 districts నుంచి 51.8% ఆఫ్ జిఎస్డిపి వస్తుందంట. వెరీ 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 ఇంపార్టెంట్. Okay, the top 5 districts of GSDP contribution accounts for how much percentage? How much percentage? 51.8%, sir. Japan. State average enta, sir? 0.29. Okay, dear madam and sir, are you able to find? Are you able to get me what I'm saying? Okay. ఇది నేను చెప్పాను. ఐఎమ్ టైర్డ్ బికాస్ నేను ఒకసారి వీడియో రికార్డ్ చేసిన, అది స్టార్ట్ అని కొట్టలేదు, మొత్తం 45 minutes నేనే వాగుతున్నాను అన్నమాట, స్టార్ట్ అని చేయలేదు. మళ్ళీ ఏదో ఒకటి ఇద్దామని మీకు మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇది చేసిన. సో థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ఆల్రెడీ నైట్ అయిపోయింది. టుడే ఈజ్ 11th June 2021. ఐ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఐ హ్యావ్ టు టెల్ యూ ద డేట్ బికాస్ యూ షుడ్ నో దట్ ఇట్స్ ద లేటెస్ట్ వన్. చాలా వెబ్సైట్లో ఎట్లా ఉందో అయినా పాతది మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్. సో నేను అట్లా జనరల్గా చేయను. బై బై, సీ యూ, గుడ్ నైట్.